ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీడియోస్ తరపున మనకు కొత్త ఫీచర్ అయితే వచ్చేసింది. సో, ఈ ఫ్యూచర్ ఎక్కడ కనిపిస్తది అనంటే, ఇక్కడ మనము రీల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్ డిస్‌ప్లే అని మనకి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. పక్కకు చూసుకుంటే మెయిన్ గ్రిడ్ అండ్ రీల్ గ్రిడ్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. అసలు ఈ మెయిన్ గ్రిడ్ ఏంటి? రీల్ గ్రిడ్ ఏంటి? అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి? ఉందా లేదా అనే కన్‌ఫ్యూజ్ అయితే కాకండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఇది యూజ్‌ఫుల్‌గా ఉందా లేదా అనేదైతే మీరు అకౌంట్‌లో మీరైతే చెక్ చేసుకోండి. సో, ఇక్కడ నేను మెయిన్ గ్రిడ్ అండ్ రీల్స్ గ్రిడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వేర్ కెన్ దిస్ రీల్ బి సీ ఆన్ యువర్ ప్రొఫైల్ అంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసే ఈ రీల్ వీడియో అనేది ఎందులో కనిపించాలి మీ అకౌంట్లో అంటే ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఏమున్నాయి, మెయిన్ గ్రిడ్ అండ్ రీల్స్ గ్రిడ్ అని మనకి చూపిస్తుంది. సెకండ్ ఆప్షన్ మనకి రీల్స్ గ్రిడ్ ఓన్లీ అని మనకి చూపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా అర్థం కావాలంటే ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీకు తెలుసు అనుకోండి. సో మీరు నన్ను ఫాలో అవుతున్నారు అనుకోండి, నా పోస్టులు కనిపించినప్పుడు నా అకౌంట్ మీద క్లిక్ చేయగానే మనకి టోటల్గా ఎలా చూపిస్తుంది, మనం అప్లోడ్ చేసిన రీల్స్ అలాగే మనం పెట్టిన ఫొటోస్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా మెయిన్గా. సో దాన్ని గ్రిడ్ అని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో మెయిన్ గ్రిడ్ అంటే స్టార్టింగ్ పేజీలోనే మనకి రీల్స్ ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. అలా వద్దు, ఓన్లీ రీల్స్ గ్రిడ్ అంటే మాత్రమే పక్కకి మనకి రీల్స్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన రీల్స్ వీడియోస్ అనేది కనిపిస్తుంటాయి. మెయిన్ పేజీ దగ్గర మనకి కనిపించవు. సో దాన్నే మనము మెయిన్ గ్రిడ్ అండ్ రీల్స్ గ్రిడ్ అంటేనేమో అన్నిటి దగ్గర కనిపించాలి అని, లేదు ఓన్లీ రీల్స్ గ్రిడ్ అంటే రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మన రీల్స్ వీడియోస్ మనం ఏమేమి అప్లోడ్ చేసాయి అనేది కనిపిస్తుంది. సో ఇది మీకు ఆన్ చేసుకోవాలనిపిస్తే దేన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వీడియో అనేది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఇది ఏ పొజిషన్లో మనం సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ మాత్రమే మన రీల్స్ వీడియోస్ అనేది షో అవుతాయి. ఒకసారి మీకు కూడా ఈ అప్డేట్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి. దీన్ని ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత బెనిఫిట్ మీకు ఎలా అనిపించిందని ఒకసారి కామెంట్ చేయండి. మోర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.